హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ జానకి. మైండ్ ఎక్స్పో 2026లో ఖచ్చితంగా మనము అక్కడ ఒక భాగస్వామ్యం కావాలనుకుంటాం. అండ్ మన ఒక ప్రోడక్ట్ని కూడా మనం అక్కడ ప్రజలకు కూడా చేరువేయడానికి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్పాట్ అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. మరి అక్కడ స్టాల్ పెట్టుకోవాలనుకున్న ఎగ్జిబిటర్స్కైనా కానీ ఎందుకు ఈ వేదిక అనేది కూడా ముఖ్యము మనతో మాట చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు డాక్టర్ సి వీరేంద్ర గారు. ఆయన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఆయనతో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఎగ్జిబిటర్స్ అండ్ స్టాల్ ఓనర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని మెల్లిగా ప్రజల మనసులోకి దూరాలి. సో వాళ్ళ మనసులో కూడా మనమంటే ఒక స్థానం సంపాదించుకోవడానికి ఈ మైండ్ ఎక్స్పో ఎలా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా మనము అది చెప్పాలంటే మనము ఎలాంటి వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టుకోవడం చెప్తే దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్. ఓకే ఓకే సో మీ ప్రశ్నకి ఇంకొంచెం ఒక ప్రశ్న యాడ్ చేసి నేను చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ మన ఎక్స్పోలో ఏముంటుందంటే పుట్టిన పిల్లల నుంచి పెరిగిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ 70-80 వరకు మానసికంగా ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి టోటల్ స్పెక్ట్రమ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. ఓకే ఓకే కాబట్టి ఒక మానసిక ఆరోగ్యం బాగుపడాలి అని అంటే ఒకటి కౌన్సిలింగ్ ద్వారా బెటర్ అవుతారు, రెండోది సైకాట్రీ సపోర్ట్ సిస్టమ్ తోటి బెటర్ అవుతారు, మూడోది లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి బెటర్ అవుతారు, నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ తోటి బెటర్ అవుతారు, రైట్, ఐదోది సోషల్ ఎన్వైర్న్మెంట్, ఆరోది తన కుటుంబం వాతావరణం. ఇన్ని రకాలైన వాతావరణానికి సంబంధించి ఒక వ్యక్తి తను బెటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకుందాం. పిల్లలు ఏం సమస్యలతో ఉంటారు? ఒకటి ఆటిజం. మీకు తెలియదు, భారతదేశంలో వన్ ఆఫ్ ది ఫాస్ట్ రైజింగ్ సమస్య ఏది ఉందంటే ఆటిజం. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూస్తే నౌ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రైజింగ్ టు 10-12%. నెక్స్ట్ వచ్చేసి ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఇది కూడా దాదాపుగా ఒక లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే ఒక 10% పెరిగిపోతుంది. ఓకే, అండ్ తర్వాత దీనికి ఏడిహెచ్డికి కపుల్ అయి ఉన్న ఇంకో ఇష్యూ ఏంటంటే పిల్లల లోపల, అంటే ఒక 6th క్లాస్ 7th క్లాస్ లోపల పిల్లలకు సమస్య ఎస్ఎల్డి, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, రైట్. ఇవి మేజర్గా చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారు, రైట్. దీంతో పాటు కపుల్డ్ ఉన్న ఇష్యూ ఇంకోటి ఏంటంటే మెంటల్ రిటార్డేషన్. ఓకే, ఇది రైజ్ అవుతూ ఉంది. ఓకే, సో మరి వీటిని ఎక్కడ అడ్రస్ చేస్తారు అని ప్రజలకి తెలుసుకునేటానికి చాలా టైం అవుతుంది. ఓకే, రీసెంట్గా ఒక 15-year-old చైల్డ్ వచ్చాడు. వాడికి ఏడిహెచ్డి ఉంది అండ్ ఫోకస్డ్ విత్ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయి. 10th క్లాస్ వరకు వచ్చాడు. ఎట్లా? ఎప్పటికైనా చూపించారు మీరు ప్రొఫెషనల్గా? అడిగాను. లేదండి, ఎవరు చూపించలేదన్నారు. ఫస్ట్ టైం వీఆర్ కమింగ్ అన్నారు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకంటే మాకు తెలియదు అసలు. అంటే ఏంటి, స్కూల్లో చెప్తున్న టీచర్లకి చాలామందికి పిల్లలకు ఉన్న సమస్యలు తెలియదు, వాళ్ళకు తెలియదు, రైట్. సో మనం ఈ మూమెంట్తో ఏం చేస్తున్నాం, మేము చాలా స్కూల్స్ని కాలేజెస్ని భాగస్వాములు చేస్తున్నాం. ఓకే, కాబట్టి స్కూల్ వాళ్ళు ఈ అడ్రస్ని, ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి వాళ్ళ స్కూల్ కౌన్సిలర్స్ని పంపొచ్చు, వాళ్ళ స్కూల్ స్టాల్ పెట్టచ్చు. వాళ్ళు ఫలానా స్కూల్ వాళ్ళు మేము ఏడిహెచ్ని అడ్రస్ చేయడానికి, ఆటిజం అడ్రస్ చేయడానికి, స్పెషల్ లెర్నింగ్ డిజబిలిటీ అడ్రస్ చేయడానికి మా స్కూల్లో ఉంది ఫెసిలిటీ అని చెప్పడం వల్ల కొన్ని వేల మంది విజిటర్స్ అందరికీ చెప్పొచ్చు, ఓ స్కూల్లో వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయట అని. మీరు పెడితే దీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో స్కూల్ వాళ్ళు కూడా దే టేక్ దిస్ ఐడియా, రైట్. సో యూ హావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్. కాబట్టి దానికి సంబంధించిన సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనము సైకాలజిస్ట్ని ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి వాళ్ళ సెంటర్స్ పెట్టి వాళ్ళ స్టాల్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ మెంటల్ రిటార్డేషన్ పెట్టుకున్న వాళ్ళు రిహాబిలిటేషన్ సైకాలజిస్టులు వాళ్ళు సెంటర్లు పెట్టుకోవచ్చు, ఫిజియోథెరపిస్టులు పెట్టుకోవచ్చు, రైట్. దే కెన్ అడ్రస్ దిస్ ఇష్యూ, రైట్. లేటర్ పర్ఫార్మెన్స్, పిల్లల్లో ఆసక్తి ఉండట్లేదు, ఇంట్రెస్ట్ రాదు, మెమరీ తక్కువ ఉంది, సరిగ్గా పరీక్షలు రాయలేను. ఇది మనకు 6th నుంచి దాదాపు ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లల నుంచి తల్లిదండ్రులు నిరంతరం ఎదుర్కొనే సమస్య. ఓకే, సో మరి వీటిని ఎట్లా అడ్రస్ చేయాలా? ఎవరు అడ్రస్ చేసేది? టీచర్లు రెగ్యులర్ చెప్తా ఉంటారు, పేరెంట్స్ అయితే మేము రోజు కౌన్సిలింగ్ చేస్తామని అంటారు. సో అయినా సరే పిల్లల్లో ప్రోగ్రెస్ ఉండదు. సో అట్లాంటి సెంటర్స్ మన హైదరాబాద్లో, మన భారతదేశంలో, తెలంగాణలో చాలా సెంటర్స్ ఉన్నారు, చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఓకే, హెల్ప్ దెమ్. ఓకే, సో మెమరీని మీదనే పనిచేసే సెంటర్స్ చాలా ఉన్నాయి, చాలా మంది ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. సో అట్లాంటి సెంటర్స్ దే కెన్ కీప్ ఇట్ హియర్. సో యూ కెన్ డైరెక్ట్లీ టెల్ ది పేరెంట్స్ దట్ ఇవో మేము ఈ మెథడ్ నేర్పిస్తాము, ఈ ట్రైనింగ్ ఇస్తాము, సో దట్ పిల్లలకు ఆసక్తి జనరేట్ అవుతుంది. అండ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ ఇచ్చే చైల్డ్ సైకాలజిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా సెంటర్స్ పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ యూ గో టు ది ఎర్లీ అడల్ట్స్. ఓకే, మనం ఒక ఉద్యోగం చేస్తున్నాము, ఆ ఉద్యోగానికి సంబంధించి మనకు లోపల ఆసక్తి లేదు, డబ్బులు వస్తున్నాయి, కానీ నా రోజు పొద్దున్న లేవగానే ఈ ఉద్యోగం కోసం పోవాలి, నేను మళ్ళీ పోవాలి, రాత్రి ఇది, బట్ నేను వదలలేను, కానీ నా లోపల ఫైర్ ఒకటి ఉంటుంది, నా డ్రీమ్ బిజినెస్ ఉంటుంది, డ్రీమ్ జాబ్ ఉంటుంది, డ్రీమ్ బిజినెస్ ఉంటుంది, బట్ అది నన్ను ఈ చుట్టుపక్కల ఉన్న కండిషన్స్ వల్ల నన్ను పోనీయదు. సో యూ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, దేర్ లాట్ ఆఫ్ లైఫ్ కోచెస్ ఆర్ దేర్, ప్రొఫెషనల్స్ ఆర్ దేర్, యూ కెన్ రీచ్ అవుట్, గెట్ ది డేటా, గెట్ ది ఎవాల్యుయేటెడ్ సైంటిఫికలీ, యూ కెన్ ఆల్సో డూ దిస్. ఓకే, సో ఇదే ఏజ్లో ఉన్నప్పుడు యాంగ్జైటీ, డిప్రెషను, ఓసిడి, తర్వాత సైకోసిస్, బీపీడీ, ఇట్లాంటి మెంటల్ హెల్త్కి సంబంధించి సైకాట్రీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఫార్మసీ సైకాట్రీ, కొన్నిటికి సైకోసిస్ ఉంది, కొన్నిటికి డెఫినెట్గా ది నీడ్ ఇట్, రైట్? సో ఇలాంటి సమస్యలను డీల్ చేయడానికి ఓన్లీ సైకాట్రీ ఒకటి సరిపోదు, దాంతోపాటు ఏంటి, ఫార్మసీ కావాలి కదా, రైట్? సో ఫార్మసిస్టులు దే కెన్ ఎస్టాబ్లిష్ దే సెంటర్, రైట్? అండ్ దీంతో పాటు ఏంటి, మనము లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి అంటే మనకు వాట్ వీ సజెస్ట్, ఎవరైనా మెంటల్ హెల్త్ మనకు వస్తే మేము సజెస్ట్ చేస్తాం, వీటితో పాటు యూ నీడ్ టు గో ఫర్ ఎక్సర్సైజ్, ఫిట్నెస్ వాళ్ళు పెట్టచ్చు సెంటర్, అండ్ ఫుడ్ ఎట్లాంటిది తీసుకోవాలి. సో నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గట్ హెల్త్ బాగుండాలి అనేది ఇట్స్ అ న్యూ థియరీస్ ఎమర్జింగ్, రైట్? ఓకే, సో ఇప్పుడు మానసిక అనారోగ్యానికి కారణము గట్లో నువ్వు తినే ఫుడ్ వల్ల ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ బ్రెయిన్. ఎందుకంటే ఆల్ న్యూరో ట్రాన్స్మిటర్స్, పీపుల్ బిలీవ్ దట్ దే ప్రిపేర్ హియర్, బట్ యాక్చువల్లీ పాసెస్ త్రూ ద యువర్ గట్, రైట్? సో ఫుడ్ సప్లిమెంట్స్, ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే మ్యారేజ్ సంబంధించి ఉన్నాయి, మ్యారేజ్ సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటే భయపడుతున్నారు, 30-32 సంవత్సరాలు వస్తున్నారు కానీ పెళ్లికి పోవట్లేదు. సో వీ హ్యావ్ అ మోడల్ విత్ యూ అండ్ మీ కౌన్సిలింగ్, వీ హ్యావ్ మోడల్. అలాగే కౌన్సిల్ చేసే వాళ్ళ సెంటర్ చాలా ఉన్నాయి. సో యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ సెంటర్ హియర్, యూ కెన్ స్టాల్ హియర్, సో యూ కెన్ రీచ్ అవుట్ టు ద మోర్ పీపుల్. పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య కపుల్ ఇష్యూస్ ఉన్నాయి, కోపాలు వస్తాయి, లేదు ఒకరికి ఇన్ఫిడిలిటీ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా ఉంటుంది, బెట్టింగ్ మీద ఉంటారు. ఓకే, వీటన్నిటికి సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్స్ అన్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి ఇష్టం లేదు, మనం పోట్లాడుకున్నాం, వీఆర్ రెడీ టు టేక్ ది డివోర్స్. ఓకే, ఇట్స్ ఓకే, బట్ డివోర్స్ అంటే అమ్మో అడ్వకేట్ దగ్గర పోతే ఎంత ఛార్జ్ చేస్తారో ఏందో తెలియదు, ఎవరి దగ్గర పోయినా తెలియదు, భయంగా పోవాలా. సీ దెర్ ఆర్ సమ్ సర్వీసెస్ యూ కెన్ ఆఫర్, రైట్? ఈవెన్ హైకోర్టు కూడా మీడియేషన్ సెంటర్లు పెట్టాయి. సో వీఆర్ ఆల్సో గోయింగ్ టు టాక్ టు ది హైకోర్ట్ సో దట్ మీడియేషన్ సెంటర్ వీ కెన్ ఎస్టాబ్లిష్ స్టాల్ హియర్. ఇది అక్కడ మన మైండ్ ఎక్స్పోలో ఉంటుంది, మైండ్ ఎక్స్పోలో ఉంటుంది అది. సో డివోర్స్ ప్రాసెస్ ఎంత ఈజీగా చేయొచ్చు, కష్టాలు లేకుండా నష్టాలు లేకుండా జీవితాన్ని ఎంత ఈజీగా మనం ఎగ్జిట్ కావచ్చు అనేది కూడా చెప్పడానికి వీఆర్ ఎస్టాబ్లిషింగ్ సెంటర్. ఓకే, దెన్ ఓల్డ్ ఏజ్ ఉంది. సి ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇద్దరు పిల్లలే కన్నారు, 70 బాండ్ 60 బాండ్ పేరెంట్స్ అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు మంచి చదువులు చెప్పిస్తారు, వాళ్ళు జంప్ ఇంట్లోకి వెళ్ళి అయితే ఫారిన్ సెటిల్ అవుతారు, లేకుంటే వేరే రాష్ట్రంలో సెటిల్ అవుతారు, వీళ్ళిద్దరే ఉంటారు. సో దాంతో ఏమవుతుంది, చాలా మంది వృద్ధులు లోన్లీనెస్తో సఫర్ అవుతున్నారు. దాన్ని ఏమంటాం అంటే ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ దీంతో ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనాయి అనుకోండి, వాళ్ళకు డిమెన్షియా రావచ్చు, అల్జైమర్స్ రావచ్చు, పార్కిన్స్ రావచ్చు. ఓకే, దానికి సంబంధించిన న్యూరలాజికల్ డిజార్డర్కి సంబంధించి కూడా వీఆర్ ఇన్వైటింగ్ ది ప్రొఫెషనల్స్ టు ఎస్టాబ్లిష్ సెంటర్. సో ఇది ఏంది, ఇప్పుడు పిల్లలు పుట్టిన నుంచి మీరు ఓల్డ్ ఏజ్ అయ్యేంత వరకు లార్జ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూస్ని వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ హియర్. ఓకే, సో ఇక్కడ ఏ ఒక్కరు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళ స్టాల్ వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ ద పీపుల్ టు పుట్ యువర్ స్టాల్ అండ్ హెల్ప్ ద పీపుల్, బికాస్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ ది సైలెన్స్. సో ఒక్కరు వాయిస్ సరిపోదు, ఇది కొన్ని లక్షల కోట్ల గొంతులు కావాలా. మేము ఇక్కడ ఉన్నాం మీకు సాయం చేయడానికి, ఇక్కడ ఉన్నాం సాయం చేయడానికి, దయచేసి రండి, అందరం కలుసుకొని మనం దాన్ని ఎదుర్కొందాం అనే స్లోగన్ మనం కలిసి ఇస్తే ఎట్లా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇట్స్ ఫెంటాస్టిక్ వాయిస్. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ బిగ్గర్ లౌడర్ వాయిస్ టు ద వరల్డ్ ఫ్రమ్ హైదరాబాద్, బికాస్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. Right? So now this is one happening, is the biggest initiative we have taken for the welfare of the society, welfare of the world. So this is going to be an initiative, and I think that this beginning is going to create lot of things across the globe. సార్, ఇది కేవలం ఎగ్జిబిషనా లేకపోతే వ్యాపార అవకాశాలకు ఒక మంచి వేదిక అనుకోవచ్చు? No sir, this cannot be called an exhibition. It is a platform where people can interact and know and get the betterment out of it. ఎగ్జిబిషన్ అంటే చూసిపోతాం అంతే, అవును, విత్ ఇన్ నో టైం వెళ్ళిపోతుంది, బట్ ఇట్ ఈస్ నాట్.
నువ్వు ఎంటర్ అయిన తర్వాత పైకి వెళ్ళేసరికి యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. దిస్ వర్క్షాప్ ఆర్ దిస్ 3 days ఎక్స్పో ఈస్ గోయింగ్ టు మేక్ యూ ట్రాన్స్ఫార్మ్ యాజ్ ఎ పర్సన్. మెంటల్ హెల్త్ నుంచి మనం బెటర్ కావడానికి ఏం చేయొచ్చో అన్ని రకాల సర్వీసెస్ని వీఆర్ బ్రింగింగ్ ఇంటూ యువర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డోర్. ఓకే, రైట్. సో ఇట్ ఈస్ ది చాయిస్ ఆఫ్ ద పీపుల్ విచ్ వాంట్ టు చూస్. ఓకే, రైట్. ఎందుకంటే దీనిలో ఫార్మసీ ఉందని చెప్పాము. ఓకే, ఓన్లీ అలోపతి కాదు, ఆయుర్వేదము, హోమియోపతి, ఆల్ ఆల్టర్నేటివ్ lot of things are there. lot of things are there. So it's a very fantastic platform where people can come forward and let us take this movement forward. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఎగ్జిబిటర్ని, సో నా బ్రాండ్ నేను అక్కడ ప్రమోట్ చేసుకుంటున్నాను. ఎంతమంది కొత్త కస్టమర్ని చేరుకోవచ్చు? See, we are going to reach out to the కనీసమైన ఒక 25,000 మందికి మనం రీచ్ అవుతాం. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ దే కమ్ అండ్ రీచ్ యూ. ఓకే, కాకుండా వీఆర్ గోయింగ్ టు డూ ద అడ్వర్టైజ్మెంట్. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. సో వన్స్ యూ బికమ్ ఓనర్, ఎస్టాబ్లిష్ యువర్ స్టాల్, వీఆర్ స్పాన్సర్షిపింగ్ దిస్ ప్రోగ్రామ్, దెన్ డెఫినెట్లీ యువర్ నేమ్ ఆల్సో గోస్ విత్ వెరెవర్ వీఆర్, ఓకే, వెరెవర్ వీ గో. సో దట్ వే ఇట్ ఈస్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు డూ ఇట్. మరి ఉన్న దగ్గరనే మనం ప్రపంచాన్ని చేరడానికి ఒక వేదికగా మారిపోతుంది. అంటే స్టార్టప్లకు ఈ మైండ్ ఎక్స్పో ఎలా ఉపయోగపడుతుంది? స్టార్టప్లు ఎలాంటి స్టార్టప్ అనేది వీ షుడ్ నో అబౌట్ దెమ్. ఓకే, మెజారిటీ ఇప్పుడున్న కాలంలో నేను లాస్ట్ ఒక 6 months లోపల దాదాపు 20 మెంటల్ హెల్త్ సంబంధించిన స్టార్టప్స్ నా దగ్గరికి వచ్చారు. ఓకే, కొందరు ఆన్లైన్ అన్నారు, కొందరు రకరకాల సపోర్ట్ సిస్టమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాము. సో అట్లాంటి స్టార్టప్ వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ బూన్ ఫర్ దెమ్ డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ మీరు చాలామంది ప్రొఫెషనల్ కలవబోతున్నారు, చాలామంది పిల్లలు, పెద్దలు, చిన్నవాళ్ళు అందరూ వస్తారు. సో పేరెంట్స్ వస్తారు. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్, యూ కెన్ టేక్ ద డేటా ఫ్రమ్ దెమ్. వాళ్ళ నీడ్స్ నువ్వు గమనించవచ్చు. బేస్డ్ ఆన్ ద నీడ్స్ మీ స్టార్టప్ యొక్క ప్రాసెస్ని మీరు ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ ఇట్ లిటిల్ మోర్ యూజ్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ ది అదర్ వరల్డ్, అదర్ సొసైటీ ఆల్సో. అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సినంత కస్టమర్ డేటాబేస్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే స్టార్టప్ పరంగా మీరు బాగానే చెప్పారు. Yeah. ఓకే, అండ్ స్టాల్ బుకింగ్ ముందుగానే ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే ఇది ఈజ్ లిమిటెడ్ కదండి. ఓకే, వీఆర్ పుట్టింగ్ స్టాల్స్ మ్యాక్సిమం బై 80 to 100, అంతకు మించి లేదు ఇంకా. కాబట్టి మీరు తొందరగా వస్తే తొందరగా స్టాల్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, తొందరగా రాలేదనుకోండి, ఎంత చేసినా అక్కడ స్పేస్ లేదు. వీ హ్యావ్ డిజైన్ ఓన్లీ ఫర్ దట్. వీ హ్యావ్ టేకెన్ వెన్యూ, దట్ ఈస్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ స్పేస్ and we wanted to make it as a very peaceful process, so that it can accommodate only that much of stalls. Kabatti we request the stall business holders to come forward early and book them. ఒక స్టాల్ ద్వారా ఒక బ్రాండ్ విలువ ఎంత లభిస్తుంది అంటారు దీని? సో that brand విలువను మనము we can't count in terms of money. ఓకే, ఒక వస్తువుని మార్కెట్లో ఇచ్చిన తర్వాత నువ్వు గుర్తించావు, నేను ఎక్కడ పోయినా ఆ ప్రోడక్ట్ని అడుగుతున్నాను, ఎక్కడ పోయినా వేరే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. హౌ యూ మెజర్ దిస్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ? ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, బట్ ఎమోషనలీ యువర్ వాల్యూ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ హై, అండ్ విత్ రెస్పెక్ట్ టు ద మెమరీ ఆఫ్ ద పీపుల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాల్యూస్ వెరీ హై. యూ కాంట్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కరెన్సీ, బట్ యూ కెన్ డెఫినెట్లీ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సస్టైనిటీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ యువర్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.